మనం ప్రభువుని ఆరాధించిన అనుభవంతో బలలో కూడా వాక్య ప్రకారం మనం బలలో కూడా పాలు పొందాలంటున్నాం. చూడండి, దేవుని వాక్యములో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రభువుని ఆరాధించిన అనుభవంతో బలలో కూడా పాలు పొందుతాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, చిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. దేవుని ఎదుట యోగ్యునిగాను, చిగ్గుపడనక్కరలేని పనివానిగాను. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని బలలో మనం పాలు పొందినట్లు ప్రభువే మనకు సహాయము చేయునుగాక. మరి మనలను గురించి, మనకు అప్పగించబడిన పనిని గురించి చాలా జాగ్రత్తగా చేయవలసిన వారుగా ఉన్నాం. మనకు అప్పగించబడిన పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. మరి ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయంలో ఒక మాట ఉంది, దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం, దయచేసి చూడండి. 48:10 ఏముంది అక్కడ? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక, రక్తము వాడ్చకుండా ఖడ్గం దూయవాడు శాపగ్రస్తుడు అగునుగాక. ఇక్కడ యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు. అందుకే తిమోతికి పౌలు చెప్తున్నాడు, నీకు అప్పగించబడిన దాన్ని చాలా జాగ్రత్తగా చెయ్యి, యోగ్యునిగా చెయ్యి, చిగ్గుపడనక్కరలేని పనివాడుగా నీకు అప్పగించిన దాన్ని చెయ్యి. మనం కూడా అట్లానే ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా చేసేవారుగా ఉండాలి. పోయిన వారం నేను చెప్పిన బలవర్తమానంలో మరేం చెప్పాను? యేసు ప్రభు ఈ లోకంలో నుండి పరలోకానికి ఆరోహణం వెళ్ళక మునుపు, సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళక మునుపు 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడు ఆయన. 40 దినాల్లో దరిదాపుగా ఒక 7 పైగా సార్లు యేసు ప్రభు శిష్యులకు అనేక మంది కనబడినప్పుడు వాళ్ళకు కొన్ని హెచ్చరికలు చేస్తూ వచ్చాడు. వాళ్ళున్న తప్పు విధానంలో నుంచి వాళ్ళను తనకు లోబడి జీవించే విధానంలోనికి వారిని నడిపించాడు. ఒక 7 సంగతులు చూద్దాం అనుకున్నాం, కానీ పోయిన వారం 4 చూసాం. కనుక పోయిన వారం చూసిన 4 ఏంటి? మొదటిదిగా ఏం చూసాం? పోయిన వారం 4 విషయాల్లో మగ్దలేన మరియ వలె పెందల కడలేసి దేవుని మందిరానికి వెళ్ళాలని చూసాం కదా. పెందల కాడ మందిరానికి వెళ్ళి దీవించబడాలని చూసాం. రెండవది ఏం చూసాము? భయపడి ఆయన పని చేయకుండా భయపడి దాక్కునే వాళ్ళు ఉంటాము. భయపడకుండా ధైర్యంగా ఉండాలని, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని చూస్తూ వచ్చాం. భయపడకుండా దేవుని కొరకు ధైర్యంగా నిలబడేవారుగా మనం ఉండాలి. శిష్యులైన వాళ్ళు దాక్కుని భయపడుతున్నారు కనుక మనం అట్లా ఉండకుండా ధైర్యంగా ప్రభు కొరకు పనిచేసేవారికి ఉండాలని చూసాం. మూడోది ఏం చూసాము? తోమా సంగతి చూసాం. అవిశ్వాసిగా మారిపోకుండా చూడక గుడ్డిగా దేవుణ్ణి నమ్మి ఆయన కొరకు మనం నమ్మకస్తులుగా జీవించాలనే విషయాన్ని చూసాం. నాలుగోది ఏం చూసాం? ఎంఐ గ్రామానికి వెళుతున్న 2 శిష్యులు, వాళ్ళు వెళుతున్న తప్పు విధానంలోకి మనం వెళ్ళకూడదు. అంటే వాళ్ళు దేవుడు ఏదైనా సహాయం చేయలేదంటే వెంటనే ప్లేట్ మార్చేస్తున్నారు. ఈ మందిరంలో సహాయం జరగట్లేదంటే ఏం జరగట్లేదని ఇంకో మందిరానికి వెళ్ళిపోతున్నారు. లేదా యేసు ప్రభు ద్వారా మనకేం జరగట్లేదంటే ఆయన మనకేం చేయలేకపోయాడు,
ఇక ఆయన చేయడనుకుంటే ఇంకో దాన్ని వెతుక్కుంటున్నారు. అలా ఉండకుండా యేసు ప్రభువుని వెంబడించే వారికి ఉండాలని పోయిన వారం 4 విషయాలు చూసాం. 3 పెండింగ్ ఉన్నాయి. ఆ 3 పెండింగ్తో ఇంకోటి కలిపి 4 విషయాలు ఈ వారం కూడా మనము చూడండి. క్లుప్తంగానే నేను ముగిస్తాను. కాబట్టి ఈ 4 విషయాలు మన జీవితంలో ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోతున్న 4 విషయాలు కూడా ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఏంటా హెచ్చరిక అనంటే దేవుని గురించినటువంటి ఆయన అప్పగించిన బాధ్యతలు మనము చేయాలి. అందుకే యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడు. అంటే రక్తము కారునంతగా మనం పోరాడలేదంట. ఇందా చదివాం హెబ్రీ 12:4లో. యేసు ప్రభు రక్తము కారినంతగా పోరాడాడు. మనమైతే రక్తము కారునంతగా పోరాడు. నిలబడు, కాళ్ళు చాపే ఉంటే నిలబెడతా, గుర్తుపెట్టుకో. చిన్నపిల్లలు మీకేమైంది? పెద్దవాడిని నేనే కూర్చున్నా, ముసలివాడిని హాస్పిటల్కి. కాళ్ళు చాపారో నిలబెడతా, గుర్తుపెట్టుకోండి. అది సరే. ఇక్కడ మనము యేసు ప్రభు మాదిరే పోరాడాలి. మన పోరాటం ఎలా ఉండాలంట? యేసు ప్రభు మాదిరే రక్తం కారునంతగా పోరాడాడు. మనమైతే పోరాడలేదని వాక్యం చూసాము. కాబట్టి మనము యేసు ప్రభు కొరకు మంచి పోరాడేవారు ఉండాలి. భక్తుడు పౌలు గారు ఆయన జీవితాన్ని గొప్పగా ముగించాడు. ఎలా ముగించాడు? మంచి పోరాడితిని, విశ్వాసమును నా పరుగు కడగముట్టించుదని విశ్వాసమును కాపు. చివరి వరకు మంచి పోరాటమే పోరాడాడు. మనము మధ్యలో ఉన్న పోరాడలేకపోతున్నాం, మొదల్లో ఉన్న పోరాడలేకపోతున్నాం, ఎక్కడున్నా పోరాడలేకపోతున్నాం. కనుక ఆయన మొదటి నుండి పోరాడాడు, చివరి వరకు పోరాడాడు, తన ప్రాణము వెడలిపోయేంత వరకు పోరాడాడు. అట్లాంటి పోరాటం మనం కూడా మంచి పోరాడేవారికి ఉండాలి. దేవుని కొరకు మనం పోరాడాలి. ఆయన మన కొరకు పోరాడాడు కదా, కలువరి శిలువలో పోరాడి మరణించాడు కదా, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు కదా, రక్తం గార్చాడు కదా. ఆయన మన కొరకు పోరాడి సంపాదించిన ఈ విమోచనం పొందాం కదా. పొందిన తర్వాత కూడా మనం ఆయన కొరకు పోరాడలేకపోతే, మనం ఆయన కొరకు పోరాడలేని వారికి ఉంటే మరి అది మనకేమాత్రం అంటే, నేనేమంటానంటే ఆయన ద్వారా కలిగే ప్రయోజనం అయితే పొందాం, కానీ మళ్ళీ తిరిగి మనం ఆయనకి ఏమి ఉపయోగపడలేకపోతున్నాము అనేది. ఆయన ఉపయోగించుకున్నాం, మనం ఆయనకు ఉపయోగపడలేకపోతున్నాం. ఇందాక ఏమనుకున్నాం? ఆయన నీవు నా వాడవు, నేను నీ వాడను. మరి ఇక్కడ ఏమైంది? ఇక్కడ కూడా ఉండాలిగా, నువ్వు నా వాడవై నన్ను కాపాడావు, నేను నీ వాడినై నీకు సహకారంగా ఉంటాను, నీ పక్షాన ఉంటాను, లేకపోతే నీ తరపున నిలబడతాను. ఈరోజు యేసు ప్రభు కొరకు నిలబడాలి. మనం యేసు ప్రభు కొరకు నిలబడాలి. యేసు ప్రభు మన కొరకు నిలబడి కలువరి శిలువలో వేలాడినంతగా పోరాడి మనకు విజయం సంపాదిస్తే, ఈ రోజున ఆయనకి ఎంతో కష్టం. సంఘాల్లో ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నాయి. సంఘానికి ఎంతో బెదిరింపులు ఉన్నాయి. సంఘానికి ఎంతో కీడు శత్రువు సాతానుడు చేస్తున్నాడు. సంఘానికి ఎంతో నష్టం కలిగే పరిస్థితి. యేసు ప్రభు స్థాపించిన తన సంఘము ఒడిదుడుకులకు గురవుతుంది, ఎత్తు పల్లాలకు గురవుతుంది. అనేక సార్లు సంఘ స్థితి పడిపోయింది. మళ్ళీ యేసు ప్రభు లేపాడు, అది వేరే సంగతి. సంఘం స్థాపించిన తర్వాత మొదటి శతాబ్దంలోనే పడిపోయింది సంఘం. అయితే దేవుని కృప వల్ల మళ్ళీ యేసు ప్రభు పడిన సంఘాన్ని మళ్ళా లేపాడు. కొన్ని శతాబ్దాలు ఉంది, కొన్ని దశాబ్దాలు మళ్ళీ పడిపోయింది, కొన్ని శతాబ్దాలు పడిపోయింది. చూడండి, క్రీస్తు శకం ప్రారంభం నుండి మొదటి 100 సంవత్సరాల వరకు సంఘం బాగానే ఉంది. ఆయన స్థాపించిన సంఘం క్రీస్తు శకంలో మొదటి 110 సంవత్సరాల వరకు బాగానే ఉంది. 110 సంవత్సరాల తరువాత సంఘం ఏమైంది? చీకట్లో చిందులేసింది అన్నాడు ఒక ఆయన. అంతకుముందు వెలుగులో ఉంది, వాక్యంలో విహరించింది, వాక్య ప్రకారం ప్రవర్తించింది. తర్వాత సంఘం చీకట్లో చిందులేసింది. ఎంత భయంకరమైన మాట వాడాడు ఒక ఆయన. కనుక సంఘం దేవుణ్ణి మరిచిపోయింది. సంఘము ఒక రకంగా ఉనికిలో లేకుండా పోయింది. ఎప్పటి వరకు? దాదాపుగా 300 సంవత్సరాల వరకు. తర్వాత 300 సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఒక ఆయన వచ్చి మళ్ళీ ఏదో దాన్ని లేపాడు. ఏదో ఎక్కడో ఒక ఆయన వచ్చి పుట్టుకొచ్చి యేసు ప్రభు ఉనికిని మళ్ళీ లోకంలో దిక్కొచ్చాడు. అది కొంతకాలం వచ్చి మళ్ళీ పడిపోయింది.
అంటే సంఘం ఎప్పటి వరకు పడిపోయింది? 16వ శతాబ్దం వరకు పడిపోయింది. 3వ శతాబ్దంలో నుంచి 16వ శతాబ్దం వరకు సంఘం యొక్క ఉనికి లేదు అంటే నమ్ముతారా? దేవుని యొక్క వాక్యం చెప్పేవాళ్ళు లేరు, లేకపోతే దేవుని వాక్యం చెప్తుంటే దాడులు జరిగాయి. ఇప్పటికంటే భయంకరమైన దాడులు జరిగాయి. దేవుని వాక్యం చెప్పడానికి నిషేధం. దేవుని వాక్యం చెప్తే శిక్ష వేసి జైల్లో వేస్తున్నారు. అందుకనే 16వ శతాబ్దం వరకు ఆ సంఘం ఎక్కడుంది? మూలన నక్కి దాక్కుంది. 16వ శతాబ్దం తర్వాత మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు వచ్చి సంఘాన్ని నిలబెట్టాడు. సంఘం నిలబడడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం, బైబిల్. అంతకుముందు ఆ పత్రికలు, మనం చూసిన పత్రికలు, ధర్మశాస్త్ర గ్రంథ చుట్టలన్నీ కూడా ఎవరో ఒకళ్ళ దగ్గరే ఉండేవి. వాళ్ళు చదివి వినిపిస్తే పలానా ఉంది ఆ గ్రంథంలో అంటే అబ్బా అదే గొప్ప పండుగ. మార్టిన్ లూథర్ అనే భక్తుడు వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రతి బయటకు తీసుకురావడం ప్రారంభించాడు. ఒక్కొక్క పేపర్ పాంప్లెట్ల రూపంలో ఆయన బయటకు తీసుకొచ్చి వార్తలు తీసుకొచ్చి వాక్యంలో ఇలా ఉంది, లూకాసు వార్తలు ఇలా ఉంది, మత్తయి వార్తలు ఇలా ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఇలా ఉన్నాయని చూపించిన తర్వాత అమ్మో ఇలా ఉందా మనకు తెలియదే. 16 అంటే దాదాపుగా 12-13 శతాబ్దాల పాటు దేవుని గురించి మాట్లాడిన వారే లేరంటే ఆలోచించండి. సంఘము సాతాను చేతుల్లో ఎంత బందీ అయిపోయిందో ఆలోచించండి. ఇక్కడ యేసు ప్రభు స్థాపించిన సంఘం కొరకు నిలబడేవాళ్ళు ఉండాలా వద్దా? లేరు కదా. అందువల్లనే 16వ శతాబ్దం వరకు సంఘం ఉనికి లేకుండా పోయింది కదా. మార్టిన్ లూథర్ అనే భక్తుడిని లేపడం ద్వారా మళ్ళీ సంఘం ఉనికిలోకి వచ్చింది కదా. ఆ తర్వాతే కదా మొదట ఇంత బైబిల్ మనకు లేదు కదా. చిన్న చిన్న కరపత్రికలు బైబిల్ పేజీలుగా మనకు పంచిపెట్టేవాళ్ళు పాత రోజుల్లో. ఆ తర్వాత మనకు విలియం కేరీ గారు వచ్చి మనకు బైబిల్ ప్రింట్ చేసి ఇచ్చాడు. ఆ బైబిల్ మన భాషలో అనేక భాషల్లో ప్రింట్ అయింది. ఆ తర్వాత ఒక ఆయన లేపి దేవుడు ఆయన ద్వారా బైబిల్ ప్రింట్ చేసి లోకంలో బాగా అమ్ముడేటట్టు చేశాడు. తర్వాత అట్లా అనేక రకాలుగా బైబిల్ ఉనికిలోకి వచ్చిన తర్వాత సంఘం, చీకట్లో ఉన్న సంఘం మళ్ళీ వెలుగులోనికి వచ్చింది. కనుక సంఘానికి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయి, ఎన్ని ఎదిరింపులు ఉన్నాయి, ఎన్ని బెదిరింపులు ఉన్నాయి. యేసు ప్రభువుని గురించి మాట్లాడితే చంపేస్తానన్నారు ఆ రోజుల్లో. మరి ఆయన పక్కన మనం నిలబడొద్దా? మనం అనుకోవచ్చు నేను ఆ రోజు ఉంటే నిలబడేవాడినండి, ఈ రోజు అయిపోయింది కాబట్టి బతికిపోయారు, లేకపోతే నేను ఆ రోజు పోరాడేవాడినాను. ఈరోజు పోరాడుతున్నావా? ఆ రోజు సంగతి ఈరోజు పోరాడుతున్నావా? ఈరోజు సంఘం కొరకు పోరాడుతున్నావా? ఈరోజు యేసు ప్రభు నిమిత్తం పోరాడుతున్నావా? ఈరోజు యేసు ప్రభువుకు సహకారంగా ఉంటున్నావా? ఆయన సంఘమునకు ఆధారమును మూల స్తంభమునైనటువంటి వాడుగా నిన్ను చేసిన వ్యక్తి కదా, నువ్వు ఆ వ్యక్తివి కదా. సంఘంలో నేను ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలబెట్టాడు కదా, ఒక స్తంభంలో నిలబెట్టాడు కదా. కనుక యేసు ప్రభు పక్కన నిలబడాలి కదా, ఆయన పక్షాన పోరాడాలి కదా. సంఘం పక్షాన్ని పోరాటం చేసి లోకంలో ఉన్న శత్రువుని ఓడించాలి కదా. మనమే ఓడిపోతున్నాం. వాడు ఓడిపోవడం కదా, మనమే ఓడిపోతున్నాం కదా. అందుకని మనం పోరాడలేకపోతున్నాం కదా. యేసు ప్రభు మన కొరకు పోరాటం అంతా వృధా అయిపోతుంది కదా. ఆ వృధా అయిపోయే పోరాటం వృధా కాకుండా మనం నిలబడి సంఘం నిలబెట్టబడటానికి, సంఘము బలపడటానికి పోరాడాలి కదా. పోరాడకుండా ఉంటే పని అవదు కదా. కనుక జ్ఞాపకం చేసుకోండి, దేవుని యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ప్రియులారా, యేసు ప్రభు మనకి ఎన్నో బాధ్యతలు అప్పగించెళ్ళాడు. మనకేం బాధ్యత లేదనుకోకూడదు, ఎన్నో బాధ్యతలు అప్పగించెళ్ళాడు. అప్పగించిన బాధ్యతలన్నీ కూడా మనం చేసి ప్రభువా ఇదిగో నేను నీ తరపున నేను ఉన్నాను. దేవుడు అడిగాడు ఒకసారి, ఫలానా ప్రాంతంలో ప్రజలందరూ నశించిపోతున్న ప్రజల దగ్గరకు నేను ఎవరిని పంపాలని దేవుడు అడిగితే ఒక ఆయన ముందుకు వచ్చాడు. ప్రభువా నేనున్నాను నన్ను పంపని. ఎవరు? యెషయా అనే ప్రవక్త, ఇదిగో ప్రభువా నేనున్నాను నన్ను పంపు అని వచ్చాడు. అయితే ఆయన అంటున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను కనుక నేను మరి చేయలేను కదా. అంటే ఆ అపవిత్రమైన పెదవులకు దేవుడు అగ్నిని తాకించి ఆ పెదవులను పవిత్రం చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పవిత్రమైన వాడయ్యాడు, పవిత్రమైన పెదవులు, పవిత్రమైన మాటలు పలికేవాడయ్యాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, నా పక్షమున ఎవరు పోవును అని దేవుడు అడుగుతుంటే ఆయన అంటున్నాడు, ప్రభువా నన్ను పంపు. అలా అనగలం మనం? అలా అనగలమా? ఈ రోజున యేసు ప్రభు ద్వారా అనేకమైన ప్రయోజనాలు పొంది ఆయన పోరాటం ద్వారా అనేకమైన మేలులు పొందిన మనము ఆయన కొరకు నిలబడలేకపోతున్నాం. ఆదివారం వస్తే నిలబడలేకపోతున్నాం. ఈ పద్దాక ఆదివారం గురించి కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు.
ఆదివారం మీరు రావట్లేదు ఏంటి, ఎందుకు రావట్లేదు అని అడగడం కూడా అది పద్దాక అడగడం నాకే చిగ్గు అనిపిస్తుంది. కనుక ఒక ఆదివారం కూడా ఆయన కొరకు నిలబడలేకపోతున్నాం. అనేక విషయాల్లో ఆయన కొరకు నిలబడలేకపోతున్నాం. నిలబడాలని కోరాడు యేసు ప్రభు. మగ్దలేని మరియలాగా పెందల కాడ మందిరానికి పోవాలని చెప్పాడా లేదా? ఆ అనుభవం ఇచ్చాడా లేదా? లేకపోతే శిష్యులు దాక్కుంటే భయపడవద్దు, దాక్కోవద్దు, మీరు బయటకు రండి, ఇదిగో మీ మీదకి పరిశుద్ధ ఆత్మను పంపుతున్నాను, మీరు బయటకు రండి అని బయటకు దిక్కొచ్చి వాళ్ళని ధైర్యంగా బోధించమన్నాడా లేదా? మీరు ఎవరి పాపములు ఉండనిస్తారో వాళ్ళ పాపాలు అలాగే ఉంటాయి, మీరు ఎవరి పాపాలు తొలగించాలనుకుంటారో వాళ్ళ పాపాలు తొలగించబడతాయని అధికారం ఇచ్చాడా లేదా? భయపడి దాక్కున్న వాళ్ళకు ధైర్యం వచ్చిందా లేదా? బయటకు వచ్చి పనిచేశారా లేదా? ఆదిమ సంఘం పనిచేయబట్టే కదా సంఘం ఈనాటి వరకు కొనసాగింది. కనుక భయపడుతున్న వారికి ధైర్యంగా బయటకు రండి అని పిలిచినాడు. తర్వాత ఏం చూసాం మనం? అవిశ్వాసంతో ఉండొద్దు, విశ్వాసంగా ఉండాలని చూసాం. ఆ తర్వాత ఎమ్మయ్య గ్రామానికి పోతున్న వాళ్ళకి మనం ఉండకుండా యెరూషలేములోనే ఉండాలని మనం చూసాం. ఇప్పుడు మనం చూడబోతున్న సంగతి చూడండి, 4 విషయాలు చూపిస్తాను మీకు. మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. 14. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఆయన యేసు ప్రభు 11 మంది శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు ప్రత్యక్షమైనాడు. శిష్యులు భోజనం చేయబోతున్నప్పుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమయ్యి ఏం చేస్తున్నాడు? ఏమన్నాడు? తనను గూర్చిన మాట నమ్మని వారిని, వారి హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని ఏం చేశాడు? గద్దించాడు. అరే యేసుప్రభు లేచాడయ్యా, నేను చూశాను, నేను మాట్లాడాను అని చెప్పింది ఎవరు? మగ్దలేని మరియ. తర్వాత ఈ విషయం తెలియజేసినా కూడా వాళ్ళు నమ్మట్లా. అందువలన ఆయన లేచాడనే సంగతిని కూడా నమ్మని వారి హృదయ కాఠిన్యమును గద్దించి ఏం చేశాడు? గద్దించాడా? మెచ్చుకున్నాడా? అబ్బా మీరు భలే చేస్తున్నారు, బ్రహ్మాండం చేస్తున్నారు అన్నాడా? లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను లేచినట్లు మీకు మరియా వచ్చి చెప్పింది కదా, మగ్దలేని మరియ చెప్పింది కదా, మీకు అనేక విషయాలు అనేకులు తెలియజేశారు కదా, ఈ విషయాలు ఎందుకు మీరు నమ్మలేదని వారిని గద్దించి ఏమంటున్నాడు? 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. ఏమని చెప్పాడు? వారిని గద్దించి ప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలా? ఏం ప్రకటించాలి? ఏమయ్యా ఏం ప్రకటించాలి? గట్టిగా చెప్పు. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. సర్వలోకానికి, సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించాలి. నమ్మి మీరు చెప్పండి, విన్నవాడు బాగుపడతాడు, విన్నోడు పోతాడు, అది మీకు అనవసరం. మీరు చెప్పండి, మీరు సువార్త ప్రకటించాలి అని చెప్పాడు. మత్తయి సువార్త 28:19 అయితే అనేకులను నాకు శిష్యులుగా చేయాలని చెప్పాడు. అనేకులు నాకు శిష్యులుగా చేయండి అని చెప్పాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వారికి బాప్తిస్మం ఇవ్వాలని చెప్పాడు. ఇక్కడ కూడా నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును, మీరు చెప్పండి అన్నాడు. సువార్త చెప్పాలి. చెప్తున్నావా? మరి మన జీవితంలో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు రక్షించబడ్డారు మన ద్వారా. మరి రేపొద్దున మరి ఆయన ఇచ్చిన బాధ్యత చేయకపోతే ఆయన దగ్గర మనకు ఎలా మొప్పగలుగుతుంది? సరే, ఒకళ్ళు, ఇద్దరు, నలుగురు, ఆరుగురు, ఎంతో కొంత ఒకళ్ళైనా రక్షించబడ్డారా? ఒక ఆత్మ అయిన నీ ద్వారా దేవుడిని దగ్గరికి వచ్చిందా? ఆ విషయంలో నీకు బాధ్యత లేనట్లే కదా, నువ్వు బాధ్యత తీసుకున్నట్లే కదా. ఆ ఆత్మల్లో, అంటే నశించిపోతున్న ఆత్మల్లో నీ బంధువులు ఉండొచ్చు కదా, నీ స్నేహితులు ఉండొచ్చు కదా, నీ రక్త సంబంధులు ఉండొచ్చు కదా, మీ అమ్మో మీ నాన్న ఉండొచ్చు కదా, మీ అన్నయ్యో మీ అక్కో మీ చెల్లె ఉండొచ్చు కదా. వాడు నశించిపోతుంటే నీకు సంతోషంగా ఉంటుందా? విచారం అనిపించదా? అరే వీళ్ళు నశించిపోతే నరకానికి పోతారు కదా, వీళ్ళ నిమిత్తమై నేనేం చేయగలను అని
ఎప్పుడైనా అనిపించి వాళ్ళకు వాక్యం చెప్పావా? సువార్త చెప్పామా? ప్రియులారా, యేసుప్రభు అప్పగించిన బాధ్యతలు ఇది అత్యంత ప్రాముఖ్యమైన బాధ్యత. ఇతరులకు సువార్త ప్రకటించాలి. ఇతరులను అక్కడ యేసుప్రభు అన్నాడు, మీరు చెప్పండి, మీరు చెప్తే నమ్మినవాడు నమ్మితే బాప్తిసం పొందితే రక్షణ పొందుతాడు, నమ్మని వాడికి ఇంక వాడి శిక్షకు పాత్రుడు, మనం ఏం చేయలేమని ఆయనే చెప్పాడు. మనం చెప్పడం మన ధర్మం. ఇతరులకు సువార్త చెప్పాలి. నీ స్నేహితుడు నీతో మాట్లాడుతున్నాడు, కూర్చున్నాడు, ఏదో చెప్తున్నాడు, బాధ విను, యేసుప్రభుని నమ్ముకో, ఆయన మన కొరకు చనిపోయినట్టు సువార్త చెప్పు. నీ బంధువుడు ఒకడు ఉన్నాడు, విగ్రహారాధన చేసే వ్యక్తి, దేవుడిని నమ్మని వ్యక్తి, ఆయనతో మాట్లాడు, నేను దేవుడిని నమ్మాను, దేవుడు నన్ను దీవించాడు, నిన్ను కూడా దీవిస్తాడు, ఆయన నమ్ముకో, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని చెప్పు. అనేకులను యేసుప్రభు శిష్యులుగా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. చేయాలి. చేస్తున్నామా? ఇది యేసుప్రభు కొరకు నిలబడటమే కదండి. యేసుప్రభు కొరకు నిలబడటమే కదా. ఎందుకు నిలబడలేకపోతున్నాం? నిలబడాలి అని జ్ఞాపకము చేస్తున్నాడు. ఇక్కడ మొదటిదిగా ఆ 11 మంది శిష్యులతో కనబడి మాట్లాడుతూ ఆయన చెప్పింది, మీరు సర్వ సృష్టికి వాళ్ళని గద్దించినా మళ్ళీ ఏం చేస్తున్నాడు? మీరు ఈ పని చేయండి అని, సువార్త ప్రకటించండి అని హెచ్చరిక చేస్తున్నాడు. మనం కూడా సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. ఇది మొదటిది. రెండవది చూడండి, యోహాను సువార్త 21, యోహాను సువార్త 21, 15, 16 వచనాలు. యోహాను సువార్త 21, 15, 16 వచనాలు. యోహాను సువార్త 21, 15, 16. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని చెప్పాను. ఇక్కడ 16వ వచనం కూడా చూడండి. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. ఇక్కడ బాధ్యత మరిచిపోయిన శిష్యులతో హెచ్చరిక చేస్తున్నాడు. 21వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడేం జరిగిందో, ఎందుకు ఈయన గద్దిస్తున్నాడో అర్థమవుతుంది. 21 మొదటి వచనం. అతడి తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనక, చూసారా, యేసు ప్రభు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను కనుపరుచుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 3వ వచనం చూడండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చేదమని. వారు దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఇక్కడ యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని కూడా లేచాడు, ఆల్రెడీ ఒకసారి కనపడ్డాడు, ధైర్యం చెప్పాడు, భయపడొద్దని బయటకు రమ్మని ధైర్యం చెప్తూ వచ్చాడు. తర్వాత మళ్ళీ కొంతకాలం గ్యాప్ వచ్చింది కనపడటానికి. గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేశారు వీళ్ళు శిష్యులు? ఏం చేశారు? చేపలు పడదామా? ఏం చేయమని చెప్పాడు యేసు ప్రభు? మార్కు సువార్త 16, 15లో ఏం చెప్పాడు? మీరు సువార్త ప్రకటించండి అని చెప్పాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పేతురు అంటున్నాడు, చేపలు పట్టబోతున్నానంటే, అలాగా అన్న పేతురు అన్న, పద మేము కూడా వస్తాం అని యోహాను, అన్న నేను కూడా వస్తానని ఇంకొక ఆయన, అరే అన్న మరి మీరు పోతే మరి నేనేం చేస్తాను, నేను కూడా వస్తాను. అందరూ వెళ్ళి అక్కడ దిగారు సముద్రంలో. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఏం పట్టలేదు, చేపలు ఏం దొరకలేదు. రాత్రి అంతా ప్రయాసపడినా ఏ చేప దొరకలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ప్రయాసం వ్యర్థమైపోయింది. వీళ్ళని దేనికోసం ప్రయాసపడమని చెప్పాడు యేసు ప్రభు? సువార్త ప్రకటించడంలో ప్రయాసపడమని చెప్పాడు. సువార్త ప్రకటించడంలో మేము ప్రయాసపడండి అని చెప్తే వీళ్ళని చేపలు పడ్డే దాంట్లో ప్రయాసపడుతున్నారు కానీ పట్ల. తెల్లవారుతుండగా యేసు ధరిని నిలిచాను. శిష్యులు ఆయన్ని గుర్తుపట్టల. సరే, చివరికి గుర్తుపట్టారు. అరే ప్రభు నాయన, ఆయన ప్రభు కదరా బాబు, యోహాను పేతురు, ఏంది నువ్వు ఎటు చేశావు? ప్రభు మనం గుర్తుపడలేదని మొత్తం తెలుసుకొని చిగ్గుపడతా వెళ్ళి కలుసుకున్నప్పుడు ఈ సందర్భం చెప్తున్నాడు యేసు ప్రభు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నా. అయితే నువ్వు నా మందను కాయుము, అయితే నువ్వు నా మందను మేపుము. బాధ్యతలను గుర్తు చేస్తున్నాడు. బాధ్యత రాహిత్యంగా చేపలు పడటానికి సముద్రంలో దిగితే వాళ్ళు వచ్చేదాకా కనిపెట్టి వాళ్ళను కొద్ది గద్దించి హెచ్చరిక చేసి
నువ్వు నన్ను ప్రేమిస్తే చేయాల్సింది ఏంటంటే నా మందను మేపు, నా మందను కాయ. కనుక బాధ్యత మరిచిపోయిన వారికి బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. నిజంగా వీళ్ళందరినీ తప్పుదారి పట్టించినోడు ఎవడో కాదు, పేతురే. వీళ్ళందరినీ తప్పుదారి పట్టించిన వ్యక్తి పేతురే. ఈయన ఆ మాట అనుకోండి ఉంటే వాళ్ళందరూ ఈయన ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునేవాళ్ళు, ఈయన ఏ వీధిలో సువార్తకి వెళ్తే ఆ వీధిలో సువార్తకి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే యేసుప్రభు ఈయనే ముందు పెట్టాడుగా. ఇప్పుడు ఈయన ఏం చెప్తే అదే వాళ్ళు కూడా అంటారుగా. ఈయన తానా అంటే వాళ్ళు ఏమంటారు, తందానా అంటారా? అంతే కదా, అంటారు కదా. ఈయన ఏం పలిగితే వాళ్ళదే పలుకుతారు కదా. ఈయన చేపలు పడదాం పదండి అన్నాడు. అంతకు మునిపేమో యేసుప్రభుతో మాట్లాడినాడు. పేతురేమన్నాడు, ప్రభువా నీ కొరకు మేము మా మొలలు విడిచిపెట్టేశాము, మా తల్లిదండ్రులను విడిచిపెట్టేశాము, మా ఆస్తిపాస్తులు విడిచిపెట్టేశాము, మా అన్నదమ్ములను విడిచిపెట్టేశాము, అన్ని విడిచిపెట్టేశాము, మాకేమిస్తావయ్యా అని అడిగాడుగా. అప్పుడు యేసుప్రభు అన్నాడుగా, ఈ లోకంలో 100 రెట్లు పరలోకంలో ఇంకా ఎంతో గొప్పదైనటువంటి పరలోక సింహాసనంలో కూర్చుండి నువ్వు ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీర్చేవారిని చేస్తానన్నాడుగా. మరి ఆ సంగతి మర్చిపోయి ఏమంటున్నాడు ఈయన? దేవుడు యేసు ప్రభు నాతో ఈ లోకంలో 100 రెట్లు ఇస్తాను, పరలోకంలో సింహాసనం ఇస్తానన్నాడు కదా. నేను ఆ సింహాసనం కొరకు పోరాడాలి కదా. ఈ లోకంలో 100 రెట్లు 100 ఆత్మలైన సంపాదించాలి కదా అని అవగాహన లేకుండా చేపలు పట్టడానికి పోయాడు కదా. బాధ్యత లేనివాడు పేతురు. బాధ్యత రాహిత్యం వలన ఒక్కడు తప్పు చేస్తే ఎంతమంది ఇప్పుడు తప్పు, అతనితో కూడా ఉన్న వారందరూ తప్పులో దిగిపోయారు, ఆ బాధ్యతలు మర్చిపోయారు. కనుక యేసుప్రభు ఇక్కడ బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. బాధ్యత శిష్యుడైన పేతురుకు, లేకపోతే లీడర్ అయిన పేతురుకు యేసుప్రభు బాధ్యత, ఏమయ్యా నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి. అందరిని అన్నాడా? పేతురునే కదా అన్నాడు. ఈయనొక్కడిని సరి చేస్తే అందరూ సరైపోతారని ఆయనకు అర్థమైంది. నిన్నొక్కడిని సరి చేస్తే మిగిలిన సెట్ అయిపోతారు కదా. నిన్నొక్కడిని సరి చేస్తే మిగిలిన సెట్ అయిపోతారు. నాకు అర్థమైంది ఇప్పుడు. అదే నీ విషయం కూడా అర్థమైంది. అది నిన్ను ఒక్కడిని సెట్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. నిన్ను సెట్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. అట్లా సెట్టింగ్ చేయాలంటే మరి సుత్తి వాడాలా, ఉలి వాడాలి కదా. చెక్కాలంటే చిత్రీ పట్టాలి కదా, ఉల్లితో ఘాట్లు పెట్టాలి కదా, చెక్కాలి కదా, సుత్తి ఉపయోగించాలి కదా. మరి అట్లా నిన్నొక్కదాన్ని నిన్నొక్కడిని సెట్ చేస్తే అంతా సెట్ అయిపోద్ది. అంటే నిన్నొక్కడిని సరి చేస్తే మొత్తం సెట్ అయిపోద్దని యేసుప్రభు పేతురుని అన్నట్లే మనం ఒక్కడు సెట్ అయితే మొత్తం సెట్ అయిపోతారు. కాబట్టి ఒక్కడు చేసిన తప్పు అనేక మంది తప్పులకు కారణమైపోతుంది. ఇక్కడ బాధ్యత లేని వాళ్ళు అయిపోతున్న కారణం చేత వాళ్లకు బాధ్యతలను గుర్తు చేస్తున్నాడు యేసుప్రభు. ఇదిగో మీ బాధ్యతలు ఇవి. ఏంటి ఆ బాధ్యతలు? సువార్త చెప్పండి. ఇదిగో మీ బాధ్యత ఇది, సర్వలోకానికి వెళ్ళండి. ఇదిగో మీ బాధ్యత ఇది, అనేకులు నాకు శిష్యులుగా చేయండి. ఇదిగో మీ బాధ్యత, రోగులను స్వస్థపరచండి అని గుర్తు చేసి ఆ తర్వాత ఆయన పరలోకానికి కూడా వెళ్ళిపోయాడు. తర్వాత అపోస్తుల కార్యంలో ఆ మాటలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఆయన వెళుతూ వీళ్ళ బాధ్యతలు గుర్తు చేయవలసి వచ్చింది. బాధ్యతలు గుర్తు చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఈయన బాధ్యత మర్చిపోయాడంటే ఆయన కొరకు నిలబడినట్టేగా, ఆయన కొరకు నిలబడిన వ్యక్తిగా ఉన్నాడుగా. ఇప్పుడు నువ్వు నా పక్షాన పోరాడు, నా కొరకు పోరాడు అని నిలబెట్టి ఆయన హెచ్చరిక చేయాల్సి వచ్చింది. కనుక మనం కూడా బాధ్యత లేని వారు ఉంటున్నాం, బాధ్యత రహితులుగా ఉంటున్నాం. మరి దేవుని పనులను నిర్లక్ష్యం చేస్తున్న వారు ఉంటున్నాం. అందుకే మన బాధ్యతలు మనం గుర్తు చేసుకోవాలి. నేను దేవుని కొరకు ఎలా ప్రయాసపడగలను, నేను దేవుని యేసుప్రభు కొరకు నేను ఎలా నిలబడాలా, ఆయన కొరకు ఈ లోకంలో ఎవరు లేరా, నేనున్నానని చెప్పగలిగే వ్యక్తి కూడా మనం ఉండాలి. ఈ మహానాడులో సేవ అన్నప్పుడు మా వాళ్ళు చాలామంది స్నేహితులు, బంధువులు అన్నారు, ఆ ప్రదేశానికి ఎక్కడ పోతావురా నాయన, నువ్వు వద్దురా బాబు, చాలా గందరగోళమైన చోటు అన్నారు. ఈ చోటు గురించి నిజమే, చాలా గందరగోళం. ఈ ఎదరంతా ఇక్కడ పెద్ద అడవి లోపల ఏవో జరుగుతూ ఉండేవి, చాలా జరుగుతూ ఉండేవి. అలాంటి చోట్ల పోయి నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు అసలు ఎట్లా నిలబడతావు కూడా నన్ను చాలామంది వారిస్తే నేను అన్నాను, దేవుడు నన్ను అక్కడికి వెళ్ళాలని కోరాడు, నేను ఆయన పక్షంగా వెళ్ళబోతున్నాను కాబట్టి ఆయన సహాయం చేస్తాడని ఈ అడవిలోకి వచ్చి దిగాను నేను. ఇప్పుడు దేవుడు దీన్ని అంతటిని మార్చేశాడు. అట్లా దేవుడు చేయాల్సింది ఆయన చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటి? వెళ్ళాలి. అక్కడ ఎవరు లేరుగా నాకు భయం వేస్తుందంటే కుదరదు. ఎన్ని పాములు చూసాము ఇక్కడ మేము,
ఇదే మందిరం చుట్టూ తిరుగుతూ ఉండే, గిరా గిరా తిరుగుతూ ఉండే, మమ్మల్ని కూడా తిప్పేయి. ఇటు వస్తే అడ్డుపోయేవాడు, అడ్డు వస్తే ఇటుపోయాడు. ఇక్కడ కూడా ఈ ట్యాంకులో కూడా 2-3 పాములు చంపాం. ఇప్పుడు కూడా ఒక పాము పిల్ల ఏదో దాంట్లో తిరుగుతుందని మాకు వినికిడి వార్త. సరే, నేను నీళ్లు తోడేసాము, అందులో ఏదో తిరుగుతుందని ఒక వార్త. కాబట్టి ఎన్నో రకాల భయాలు ఉన్నాయి. అయినా కూడా దేవుని కొరకు నిలబడాలి, మనం కూడా నిలబడాలి. అది యేసు ప్రభు ద్వారా ఆయన కోరుతున్న సంగతి అది. అందువల్ల ప్రభువా, ఎవరున్నా రాకపోయినా నేను నీ కొరకు నిలబడతాను, ఎవరు వచ్చినా రాకపోయినా నేను నీ కొరకు వస్తాను, ఎవరు చేసినా చేయకపోయినా నేను నీ కొరకు చేస్తాను అనే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది రెండవది. మూడవది చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇక్కడ గమనించండి, దేవుని రాజ్య విషయముల గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను వారికి చూపించి ఏమంటున్నాడు, వారికి ఆజ్ఞాపించాడు. ఏంటంటే, మీ యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టండి. మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. యెరూషలేము అంటే దేవుని ఆలయం. యెరూషలేము అంటే ఏంటంట, దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయంలో మీరు నిలిచి ఉండండి, అటు ఇటు పోవద్దు. కొంతమంది ఈ రోజుల్లో విశ్వాసులు చెదిరిపోతున్నారు, ఇక్కడ కాకపోతే అక్కడ. చాలామంది విశ్వాసులు దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందా అని వెతుకుతూ మందిరాలు మారుతూ ఉన్నారు. మనం అట్లా మారకూడదు. దేవుని సన్నిధి అంటే దేవుడు అద్భుతాలు చేయాలి, నాకు ఎక్కడ చేస్తాడని ఒకసారి ఇక్కడికి వస్తున్నారు, ఏదైనా అద్భుతం జరగకపోతే మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇంకొక మందిరానికి వెళ్ళిపోతున్నారు. అంటే దేవుడు నాకు అద్భుతం చేసేయాలా అనే అద్భుతాల కోసం ఆరాటపడి మందిరానికి వెళ్ళేవారు ఉన్నారు. కానీ అరే, దేవుడు నన్ను రక్షించాడు, ఆయన కొరకు నేను అక్కడ నిలకడగా ఉండాలి అనేటువంటి అవగాహన లేని వారు అయిపోతున్నారు. కనుక మనం అలా ఉండకుండా ఏం చేయాలా, దేవుని కొరకు యెరూషలేములో నిలిచి ఉండేవారుగా మనం ఉండాలి. ఇక్కడ ఇంకో మాట కూడా, నిలిచి ఉండుట, ఆయన పక్షముగా నిలిచి ఉండుట అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఇది ఆయన చెప్పినట్లుగా యెరూషలేములో నిలిచి ఉండుట అనేది మన జీవితంలో జరిగించబడాలని దేవుడు కోరుతున్నాడు, ప్రభు కోరుతున్నాడు. ఇది మూడవది. 4 చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు చాలండి. ఇక్కడ చూడండి, అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నామని తనతో ఒక స్వరం పలుకుట వినెను. యేసు ప్రభు శిష్యులకు అందరికీ పలుమార్లు కనబడి పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో ఉండి కనపడిన వ్యక్తి ఎవరు? పరలోకంలో ఉండి మాట్లాడిన వ్యక్తి ఎవరు? సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? శిష్యులు ఉన్న కాలంలో వాళ్ళతో మాట్లాడినప్పుడు మనోడు ఆయన అందుబాటులో లేడు, మనోడు ఆయన చేరువుకు రాలా. ఈయన ఎంతవరకు ధర్మశాస్త్రం, ప్రధాన యాజకులు, మత బోధకులు చుట్టూ తిరిగేవాడు, రాజకీయాలు చుట్టూ తిరిగేవాడు. లోకంలో రాజకీయ కార్యకలాపాల్లో ప్రధాన యాజకులు కోరిన విషయాల్లో ఉండేవాడు. తర్వాత కుర్రవాడు కాబట్టి, యవన ప్రాయం కాబట్టి యవనస్తులతో స్నేహం తిరుగుతూ ఉండేవాడు. మందిర అనుభవం ఉండేది కాదు. యేసు ప్రభువుని వెంబడించిన వ్యక్తి కాదు. అయితే కాలక్రమేణా ఏమిటంటే యేసు ప్రభువుకు విరోధిగా మారిపోయాడు, యేసు ప్రభువుని హింసించే వ్యక్తిగా మారిపోయాడు. ఏంటంటే, యెహోవా దేవుడే దేవుడు, ధర్మశాస్త్రమే మాకు గొప్ప, ఇక యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు అన్నట్లు సంఘాన్ని హింసించడం ప్రారంభించాడు, యేసు ప్రభువుని హింసించడం ప్రారంభించాడు. అందుకే యేసు ప్రభు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. సౌలులాగా మనం కూడా సంఘాన్ని హింసించేవారు ఉన్నామేమో, సౌలులాగా మనం కూడా యేసు ప్రభువుని హింస పెడుతున్న వారు ఉన్నామేమో.
అందువలన సౌలుతో కనబడి మాట్లాడి గద్దించిన యేసు ప్రభు అతను ఏం చేశాడు? అతనితో మాట్లాడి చదవని తర్వాత 5వ వచనం, ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడునని చెప్పాను. సౌలా, నువ్వు చేయవలసింది ఇది కాదు. ఏం చేయాలా? నా కొరకు ప్రయాసపడాలి, నా పరిచర్యలో నువ్వు పాలు పొందాలి, నువ్వు అన్ని జనులకు సువార్త ప్రకటించాలి, అన్ని జనులకు వెలుగుగా నేను నియమించానని 26వ అధ్యాయంలో దేవుడు పౌలుతో చెబుతూ మాట్లాడుతున్నాడు. కనుక అక్కడ ఏమంటాడంటే, నీకు ఏమి చెయ్యాలో నీకు చెప్తాను, పట్టణంలోకి వెళ్ళు. ఏ పట్టణాన్ని నాశనం చేద్దామనుకున్నాడో ఆ పట్టణంలోకి వెళ్ళు, నీకేం చేయాలో అక్కడ తెలియజేయబడుతుంది. దేవుడు అననీయను పంపించాడు. అననీయను పంపించి అననీయ ద్వారా మాట్లాడినప్పుడు అననీయను పిలిచాడు. అననీయ, నువ్వేం చేయాలా? తిననిదైన వీధికి వెళ్ళి ఆ వీధిలో తార్సువాడైన సౌలు ఒకడు ఉన్నాడు, అతన్ని కలుసుకో అన్నాడు. అననీయ ఏమన్నాడంటే, ప్రభువా ఇంత పెద్ద పరీక్ష పెట్టావా అన్నాడు. ఏంటంటే అతడు నిన్నటి వరకు ఈ రోజు వరకు నిన్ను నమ్మిన వాళ్ళని చంపుతున్నాడు, నీకు విరోధంగా కార్యకలాపాలు చేస్తున్నాడు అని భయపడ్డాడు. భయపడితే నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. చూడండి అక్కడ అదే 9వ అధ్యాయం 15వ వచనం, అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపాలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం, ఇతడు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చెప్తాను. అంటే చూడండి, నాకు తెలిసి యేసు ప్రభు తర్వాత బైబిల్లో వ్రాయబడిన వాళ్ళల్లో యేసు ప్రభు తర్వాత పౌలంత గట్టిగా ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు ఎవరు కనపడలా. పౌలంత గట్టిగా యేసు ప్రభు పనుల కొరకు ప్రత్యేకించుకున్న వాళ్ళు ఎవరు కనపడలా. అందుకే అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడు. మంచి పోరాటం పోరాడిన ఈ సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. ఇప్పుడు యేసుప్రభు అతనితో మాట్లాడి, నువ్వు వెళ్ళు, నువ్వేం చేయాలో నేను అక్కడ చెప్తానని, నువ్వు నా కొరకు ప్రయాసపడాలి అని సౌలును పౌలుగా మార్చిన మనం కూడా అలాగ ఆయన కొరకు ప్రయాసపడాలనేది ఆయన ఉద్దేశం. ఇది 4వ. ఇంకొక మాట చూడండి, ముగిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ వచనం, ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇక్కడ చివరికి ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరలోకం నుంచి మాట్లాడుతున్న 2వ సందర్భం. ఇది ఎవరు? యోహాను. యేసు ప్రభు శిష్యుడైన యోహాను ఏమంటున్నాడు? యేసు ప్రభు రూపం చూడంగానే సచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడ్డాడంట యోహాను. పడితే ఏమంటున్నాడు? భయపడకుము. ఏమన్నాడు? నేను మొదటి వాడను. 17వ వచనం చూడండి. 17వ వచనంలో చివరిలో ఉంటుంది చూడండి. నేను ఆయన చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాదో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడును జీవించువాడును, మృతుడనైతిని కానీ ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. యుగాయుగములు సజీవుడు ఎవరు? యోహానుతో యేసుప్రభు చెబుతున్న మాటలు అని చెప్తూ కింద 7 సంఘాలకు 7 దూతలు రాయమన్నాడు. 7 సంఘాలకు 7 లేఖలు రాయమన్నాడు. 7 ఉత్తరాలు. ఏం ఉత్తరాలు? హెచ్చరికలు. ఏంటి హెచ్చరికలు? ఇప్పుడు అవన్నీ చెప్తే మనకు 7 వర్తమానాలు అయిపోతుంది. నేను చెప్పట్లేదులే, కానీ 7 సంఘాలు గుర్తు చేసుకోండి. 7 సంఘాల గురించి మనకు అవగాహన ఉండాలి. మొదటి సంఘం ఏంటి? ఎఫెస్ సంఘం. చూడండి అక్కడ ఉంటాయి. 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెస్ సంఘము, 2వ అధ్యాయం 8వ వచనంలో స్మూర్నాలో ఉన్న సంఘము, 2వ అధ్యాయము 18వ వచనంలో తొయతరులో ఉన్న సంఘము, తర్వాత 3వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మాట సార్దేశులో ఉన్న సంఘము,
తర్వాత 3వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న సంఘం ఫిలదెల్ఫియా సంఘము. తర్వాత 3వ అధ్యాయము 14లో ఉన్నది లవోదికయ సంఘం. 7 సంఘాలు. ఎఫెసు, గుర్తుపెట్టుకోండి ఈ సంఘాలను. ఎఫెసు, స్మూర్ణ, సార్దిస్, అలాగే ఫిలదెల్ఫియా, తర్వాత లవోదికయ. అంతేనా? ఇంకేమున్నాయి? తుయతైరా. ఎఫెసు, స్మూర్ణ, తుయతైరా, సార్దిస్, తర్వాత ఇంకోటి ఏంటి? ఫిలదెల్ఫియా, తర్వాత లవోదికయ. ఇంకోటి ఉంది, ఇంకో సంఘం ఉంది, పెర్గము. 12వ వచనంలో ఉంది చూడండి. 2:12లో పెర్గము సంఘం. 3వది పెర్గము. మొదటిది ఎఫెసు, 2వది స్మూర్ణ, 3వది పెర్గము, 4వది తుయతైరా, 5వది సార్దిసు, 6వది ఫిలదెల్ఫియా, 7వది లవోదికయ. 7 సంఘాలకు ఏం చేయాలా? హెచ్చరిక చెయ్యి అని చెప్పాడు. ప్రభు చిత్తం అయితే ఈ హెచ్చరికల తర్వాత మనం వినొచ్చు. 7 సంఘాలకి హెచ్చరికలు చేయని చెప్పాడు. ఎన్నో లోపాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద లిస్టే ఉంది. ఆ లోపాల లిస్టు ఇప్పుడు అయినా చూస్తే మన టైం చాలదు. కనుక 7 సంఘాలకు హెచ్చరిక చేయని యోహాన్ను హెచ్చరించి మాట్లాడిన ప్రభు. కనుక బాధ్యత అప్పగించాడు. ఎక్కడ? క్రీస్తు శకం సుమారుగా 110వ సంవత్సరం కాలంలో యోహానుకు సంఘాల్లో ఎన్నో సమస్యలు వచ్చిన యోహాను, నువ్వు వాటిని సరిచేయాలని చెప్పి హెచ్చరిక చేయమని చెప్పాడు. నేను చెప్పిన క్రీస్తు శక ప్రారంభం నుండి 100-110 సంవత్సరాల వరకు సంఘం బాగుంది. తర్వాత చితికిపోయింది. సంఘం చీకట్లో ఉండిపోయింది. సంఘం మూలన నక్కింది. సంఘము భయపడి దాక్కుంది. సంఘం చాలా హింసలు పొందింది. తర్వాత 16వ శతాబ్దంలో కొంచెం వెలుగులోకి వచ్చి ఈనాటికి ఇలా ఉన్నది. ఈ సంఘంలో ఉండే ఈ పరిస్థితులన్నీ ఆనాడు యోహాను చెప్పాడు యేసు ప్రభు. నువ్వు వీటన్నిటి హెచ్చరిక చేయాలని చెప్పిన మాటలే ఆ 2-3 అధ్యాయాలు. కనుక అలాంటి ఆ మాటలు హెచ్చరిక చేయమని యోహాను కోరిన యేసు ప్రభు. చూడండి, సంఘాల్లో లోపాలు ఉన్నప్పుడు మన ద్వారా సరి చేయబడటం కూడా అవసరం. అది మనకు ఉండాలి. ఇలాంటి అనుభవంలో మనం తీక్కురబడి ఆయన కొరకు నిలబడే వ్యక్తులకు ఉండాలి. ఆయన కొరకు ప్రయాసపడే వ్యక్తులకు ఉండాలి. ఆయన కొరకు నేనున్నాను ప్రభువా అని చెప్పగలిగి అప్పగించుకునే వ్యక్తులు ఉండాలి. అందుకే తిమోతితో పౌలు ఏమన్నాడు? నువ్వు ఏ విషయంలో చిక్కుపడబాక యోగ్యునిగా నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా చెయ్యి. యెహోవా కార్యం అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడైపోతాడు. అలా ఉండకుండా నీ కార్యములు, నీకు ఇచ్చిన పనిని జాగ్రత్తగా చేయని యేసు ప్రభు ఆ పౌలు తిమోతిని హెచ్చరించినట్లు యేసు ప్రభు మనకు అప్పగించిన బాధ్యతలన్నీ కూడా మనం సక్రమంగా చేసేవారుగా ఉండాలి. అలాంటి అనుభవంలోనే మనం బలలో కూడా పాలు పొందవలసిన వారుగా ఉన్నాం. అలాంటి అనుభవం లేకుండా బలలో పాలు పొందటం అనేది అంత మంచిది కాదు, నష్టదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువా ఎవరున్నా ఒక ఆయన అన్నాడు, పేతురు ఏమన్నాడు? వీళ్ళందరూ రాపోయినా నేను ఉంటాను నీతో అన్నాడు. యేసుప్రభు చెప్తున్నాడు, నన్ను పట్టుకుంటారు, నన్ను బంధిస్తారు, నాకు సంఖ్యలు వేస్తారు, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, మీరు అందరూ ఉంటారు, అందరూ పారిపోతారంటే, లేదు ప్రభువా వీరందరూ లేకపోయినా నేను ఉంటాను అని అన్నాడు. ఆయనే మొదట పారిపోయాడు. కాబట్టి అట్లా ఉండకుండా ప్రభు కొరకు నిలబడే వ్యక్తులుగా మనం ఉండి ఆయన పనిలో ఆయన పక్షంగా పోరాడాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇలాంటి అనుభవంలోని బలలో పాలు పొందగలుగుతాం. మనం మౌనంగా మోకరించండి, ప్రార్థనలో ఉండండి. యోగ్యముగా ప్రభు బలలో మనం చేయవేస్తాం.